మత్తురహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ కార్యక్రమాన్ని అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం విద్యార్థులతో కలిసి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రతిజ్ఞ చేయించి నషా ముక్త్ భారత్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ యువత దేశ భవిష్యత్తు అని, వారు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై పెట్టుకున్న ఆశలు, నమ్మకాలను నిలబెట్టేలా ప్రతి విద్యార్థి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి జీవితాన్ని కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని అన్నారు. యువత తమ లక్ష్యాల సాధనపై దృష్టి సారించి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాల నిర్మూలనలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు ప్రజల సహకారం ఎంతో అవసరమని అన్నారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం వివిధ శాఖల సమన్వయంతో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల దుష్పరిణామం తెలుసుకుని వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని ఆయన సూచించారు. నేను డ్రగ్స్ రహిత అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్. సార్ ఒక్క నిమిషం సార్, మనం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మన సమాజాన్ని ఎంత నిర్వీర్యం చేస్తున్నాయో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇది పూర్తిగా నిర్మూలించి స్టూడెంట్స్ అందరూ, అధికారులు అందరూ ఈ కార్యక్రమం ద్వారా అవగాహన తెచ్చుకొని స్టూడెంట్స్ అందరూ ఈ మాదక ద్రవ్యాల బారిన పడకుండా విద్య, ఆటలపైన దృష్టి సారించి మీరు గమనించి ఎవరైతే మాదక ద్రవ్యాలు వాడుతున్నారో వాళ్ళని గమనించినట్లయితే పోలీస్ అధికారులకు మీ పెద్దలకు తెలియజేసి ఈ డ్రగ్స్ నిర్మూలనకు మనమందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన జిల్లా గ్రంథాలయం చైర్మన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆఫ్ జగిత్యాల అండ్ ధరంపూర్, ఇంకా ఇక్కడ ఉన్న అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్, ఇక్కడ ఉన్న విద్యార్థులు, ఫ్యాకల్టీ మెంబర్స్, మీడియా మిత్రులు అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. ఈరోజు ఈ నషా ముక్త భారత్ అభియాన్ ప్రోగ్రాం కింద మనం ఇక్కడ ఎక్కడైతే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం తరఫు నుంచి చాలా స్ట్రిక్ట్ మెజర్ ఈ గాంజా ఇష్యూ మీద తీసుకోవడం జరుగుతుంది. మన ఆనరబుల్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ ద్వారా ఒకటి ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈగల్ ఫోర్స్ ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి ఏరియాలో డిస్ట్రిబ్యూట్ అయింది. వాళ్ళ ఆఫీసర్ ప్రతి జిల్లా ఈరోజు ఈ నషా ముక్త్ భారత్ స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ జగిత్యాలలో చేసుకుంటున్నాం.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, జగిత్యాల కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, కోరుట్ల కాన్స్టిట్యున్సీ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, లైబ్రరీ చైర్పర్సన్ దినేష్ కుమార్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్స్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్స్, ప్రెస్ మిత్రులకు, ఎదురుగా ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మనకి నషాముక్త భారత్, మన యూత్, మన జిల్లాలకు సంబంధించి కానీ, స్టేట్ లెవెల్లో కానీ, ఇండియా లెవెల్లో కానీ, ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ యూత్ మన దేశంలో మాత్రమే ఉన్నారు. 35 to 40% ఆఫ్ ద పాపులేషన్ అందరికీ కూడా 30 సంవత్సరాల లోపే ఉన్నారు. యూత్ ఎస్పెషల్లీ స్కూల్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ కానీ కూడా ఈ సినిమాలు లేకపోతే వీటికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సినిమాల్లో సిగరెట్ తాగే కార్యక్రమాలు కానీ, లేకపోతే డ్రింక్స్ తీసుకునే కార్యక్రమాలు కానీ మనం చూసి కుతూహలంగా ఉంటుంది. మనం కూడా సినిమా హీరోలో చేద్దాం, మనం కూడా విలన్లా చేద్దామని. Very clearly, recently on June 26th, ఏదైతే మనకు ఐక్యరాజ్య సమితి మాదక ద్రవ్యాల నిరోధక దినం అని చెప్పి యాంటీ నార్కోటిక్ డేగా ప్రకటించిన రోజు జగిత్యాలలో పెద్ద ఎత్తున ఈ మెడికల్స్ కావచ్చు, నర్సింగ్ స్టాఫ్ కావచ్చు, వివిధ కాలేజీల నుంచి వచ్చిన స్టూడెంట్స్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ అందరం కలిసి మన ఎస్పీ గారు మిగతా అందరం కలిసి పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు గౌరవ వారిది ఈ సబ్జెక్టు కాబట్టి ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్ కు వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మరి ఇప్పుడే మాట్లాడుతూ మేము అనుకున్నాం పిల్లలకు ఎంత చెప్పాలో అంతే కౌన్సిలింగ్ తల్లిదండ్రులకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటుంది, యాక్టివిటీ ఎట్లుంటుంది అని చూడాల్సింది ఇటు తల్లిదండ్రులు, అటు టీచర్స్. ఈ విషయాన్ని ఇంతకుముందే మాట్లాడిన మా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ గారు కావచ్చు, దినేష్ గారు కూడా చెప్పడం జరిగింది. మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న డిఓ గారు కావచ్చు, జిల్లా పాలనాధికారి, మిగతా అందరూ కూడా మా ఎస్పీ గారు దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ఈ అవకాశాన్ని ఇచ్చి ఇంత గొప్ప ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ప్రత్యేకంగా శ్రద్ధ వహించి వారి విలువైన సమయాన్ని ఇచ్చిన గౌరవ మంత్రివర్యులకు, అదేవిధంగా డిడబ్ల్యూ గారికి, జిల్లా పాలన యంత్రాంగం అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రీహైడ్రేషన్ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేస్తున్నా అంటే అనుకోకుండా గ్రామాల్లో కూడా పిల్లలు, యువత కానీ, ప్రజలు కానీ ఆ గాంజా బారిన పడి ఆ యొక్క దానికి బానిస అయిపోతే మరి అక్కడి నుంచి మెడికల్ పరంగా ఒక ట్రీట్మెంట్ ద్వారా వారిని సమాజంలో సామాన్య వ్యక్తిగా తీర్చిదిద్దే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఆ శాఖ మంత్రి గారిని ప్రత్యేకంగా దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ, ఈ రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్, అదేవిధంగా అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో గమనించే పిల్లలందరూ కూడా గొప్ప యూనిఫామ్స్ కానీ, గొప్ప షూస్ కానీ, గొప్పగా ఈ 30 రోజుల పూట మరి అన్ని స్కూల్స్కు యూనిఫామ్స్ వచ్చే విధంగా, బుక్స్ వచ్చే విధంగా మన గొప్ప ఆలోచన చేసిన కార్యక్రమంలో భాగంగా మన భవిష్యత్తులో ఈ యొక్క రాష్ట్రంలో ఏది ఇచ్చినా అయ్యపోయినా, నేను నల్గొండ మీటింగ్కి వెళ్ళాను. నల్గొండ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఏది ఇవ్వాలనుకున్నా మొదలు ఇచ్చేది చదువు, తర్వాత హెల్త్ పరంగా మాట్లాడాను. దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 సెగ్మెంట్లో కూడా యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్నతమైన స్థాయిలో వెళ్ళే విధంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ సుమారు 200 కోట్ల రూపాయలతో మరి దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా మన ఉన్నతమైన చదువులు ఇచ్చే విధంగా గొప్ప సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంలో కూడా మరి ఈరోజు మా గవర్నమెంట్ స్కూల్స్ చదువుకున్న, ప్రైమరీ స్కూల్ చదువుకున్న పిల్లలు కానీ, జిల్లా పరిషత్ పిల్లలు కానీ, గ్రామీణ ప్రాంతం పిల్లలందరూ కూడా ఉదయం వెళ్ళి స్కూల్స్కి వెళ్ళాలి. తల్లిదండ్రులు వ్యవసాయం పనికి వెళ్తారు. మరి వారికి బ్రేక్ఫాస్ట్ పరంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్న పిల్లలందరూ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏదైతే ప్రవేశపెట్టిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మంచి బ్రేక్ఫాస్ట్, మంచి భోజనం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ఆలోచన చేయనటువంటి ఆలోచన ఏదైతే వెల్ఫేర్ హాస్టల్స్ చదువుకున్న పిల్లలకు, రెసిడెన్స్లో చదువుకున్న పిల్లలకు డైట్ ఛార్జీలు పెంచాలి, క్యాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి
మరి పిల్లలకు ఉన్నతమైనటువంటి చదువుకు ఒక గొప్ప స్థాయిలో వెళ్ళాలంటే మరి వారికి ఎక్కడ కూడా భోజనం పరంగా ఇబ్బంది జరగదని ఒక సంకల్పంతో మరి ఈ ప్రభుత్వం మరి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ముందుకు తెచ్చిన విషయంలో కూడా మరి ఇక్కడ మా జగిత్యాల జిల్లాకు ఒక మంచి పేరుంది. మా ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. ఒక మెడికల్ కాలేజ్ ఉంది, నర్సింగ్ కాలేజ్ ఉంది. మరి భవిష్యత్తులో కూడా మెడికల్ పరంగా ఇక్కడ ఉన్నటువంటి మా డాక్టర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు డాక్టర్ అయిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా మరి వైద్య పరంగా మీ యొక్క సర్వీస్ ఇవ్వాలని చెప్పి మా డాక్టర్స్ అందరినీ కూడా మా సోదరుని డాక్టర్స్ని కోరుకుంటూ మా వెల్ఫేర్కి వచ్చిన పిల్లలందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఉన్నతమైన స్థాయిలో చదువుకున్న విధంగా మీరు ఒక గోల్ పెట్టుకొని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ నషా భారత్కి సంబంధించినటువంటి ఏదైతే డ్రగ్స్ నిర్మూలనకు మాదక ద్రవ్యాలు ఏదైతే మనం చెడు అలవాటు పోకుండా మన సమాజం మన ప్రజలు మన విద్యార్థులు మనం అందరం కూడా ఉండే విధంగా మనం అందరం ముందుకు పోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.